చేస్తున్నారు. Yes, madam. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. అద్భుతమైన ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినటువంటి శ్రీ గంపా నాగేశ్వరరావు సార్ గారికి, మరియు అద్భుతమైన సెషన్లను ఇస్తున్నటువంటి మధురం టీం నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మాధవి మేడం మరియు ఆర్కే సార్ గారులకు, మరియు ఇంపాక్ట్లో ఇన్ఛార్జ్ రమేష్ సార్ గారికి, డైరెక్టర్ విజయ్ సార్కి, ముఖ్యంగా అందరినీ గైడ్ చేస్తున్నటువంటి మహేందర్ సార్ గారికి, నాతో మెంటర్స్కి, కోమెంటర్స్కి, అన్నిటికీ ముఖ్యంగా ట్రైనర్స్. మీరు లేకపోతే ఈ సెషన్ లేదు, మీకోసమే ఈ సెషన్. కాబట్టి ప్రతిరోజు సెషన్ను విజయవంతం చేస్తున్నటువంటి మీ అందరికీ, రోజు కొత్త విషయాలతో, కొత్త అనుభవాలతో ముందుకు వెళ్తున్నటువంటి మీ అందరూ రాబోయే రోజుల్లో కాబోయే ట్రైనర్స్. కాబట్టి మీ అందరూ కూడా నేర్చుకొని ముందుకెళ్ళడానికి ఇంత మంచి అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈ అవకాశం కల్పించిన డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారికి, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయిన మాధవ్ మేడం గారికి, రామచంద్ర సార్ గారికి, ఈరోజు వచ్చిన స్పీకర్ కిషోర్ కుమార్ గారికి, నాతోటి మెంటర్స్కి, మీ అందరికీ శుభశాంతం అండి. ఒక భగవద్గీత శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఏ కాలమునందు ధర్మమునకు హాని కలుగును, అధర్మం వృద్ధి నందును, ఆయా సమయములందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ కొరకు ప్రతి యుగమున నేను అవతారం దాల్చుచున్నాను. థ్యాంక్ యూ. మంచి మాట. నీ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా ఎదుర్కో తప్ప, నేను అనుకున్నది సాధిస్తాను అనే నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ వదులుకోకు. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మనం మరొక అద్భుతమైన టెక్నికల్ క్లాస్ అండి. అందరు పోస్టర్ చూసే ఉంటారు. సార్ గారి చిరు పరిచయం. సార్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎంటెక్, వర్క్డ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ వీరు సొల్యూషన్స్ ఇన్ హైదరాబాద్, SEO స్పెషలిస్ట్ ఇన్ జూలాంగ్ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ హైదరాబాద్. అంతేకాకుండా సార్ గారు లెక్చరర్ గా కూడా వర్క్ చేశారు. ASN ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ తెనాలి, చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ గుంటూరు, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ బాపట్ల, అక్కడ లెక్చరర్ గా కూడా సార్ గారు పనిచేశారు. అంతేకాకుండా 2014 నుండి డూయింగ్ బిజినెస్ విత్ నేమ్ మోటోబైట్, బల్క్ SMS, వాయిస్ కాల్స్, వాట్సాప్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కూడా సార్ చేస్తున్నారు. వీటితో పాటు స్టూడెంట్స్ కి కంప్యూటర్స్ లో ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు. వెల్త్ అడ్వైజరీ ఇన్ ఇన్సూరెన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కూడా సార్ చేస్తూ ఉంటారు. దీంతో పాటు సార్ మన ఇంపాక్ట్ లో ట్రైనర్ కూడా, సర్టిఫైడ్ ట్రైనర్. అంతేకాకుండా 2014 నుండి ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉన్నారు. వారెవరో కాదండి, మన BVS కిషోర్ కుమార్ గారు. కిషోర్ కుమార్ సార్, వెల్కమ్ సార్. వర్చువల్ డయాసిస్ యువర్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో ముందుగా ఇంపాక్ట్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారికి, మరియు మాధవి మేడం గారికి, రామచంద్రుడు సార్కి, మహేంద్ర సార్కి, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రమేష్ గారికి ధన్యవాదములు. ప్లస్ ఇప్పుడు మన కోమెంటర్స్కి, మెంటర్స్కి, సో అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్ అనమాట. సో ఇవాళ మనం డీల్ చేసే చెప్పబోయే క్లాస్ వచ్చేటప్పటికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సో ముందుగా ఈ బ్యాచ్లో ఎవరెవరు ఉన్నారు, ఏంటి వాళ్ళ బిజినెస్, అంటే వాళ్ళ ప్రొఫెషన్ ఏంటో చెప్పగలిగితే కొంచెం నాకు కొంచెం ఐడియా వస్తుంది ఎలా చెప్పాలి ఏంటనేది. కొంచెం మీ నేమ్స్, మీ ప్రొఫెషన్ జస్ట్ చాట్ బాక్స్లో టైప్ చేయండి ఫస్ట్.
హ్యాపీ ఈవినింగ్ సార్. నా పేరు శ్రీనివాస్. నేను ఒక హెచ్ఆర్ ప్రొఫెషనల్ అని డ్రైవింగ్ లో ఉన్నాను. దానికోసం నేను టైప్ చేయలేక మాట్లాడుతున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ప్రైవేట్ ఎంప్లాయీ ఇన్సూరెన్స్ మణీంద్ర గారు స్టూడెంట్ హెచ్ఆర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమృత గారు టీచర్. గీత టీచర్. ఓకే గ్రేట్. ఐసికియా. ఓకే ఓకే. పేరండి ఇంకా ఉన్నారా? ఇన్నే వచ్చినాయి. బాగా ఇంటరాక్టివ్ గా ఉండండి, బాగా ఎనర్జెటిక్ గా ఉండండి, ఇంటరాక్టివ్ గా ఉండండి. కాబోయే ట్రైనర్స్ మీ స్పీకర్స్ కాబట్టి మీరు చాలా ఎనర్జెటిక్ గా ఉండాలి, ఇంటరాక్టివ్ గా ఉండాలి, బాగా ఇంటరాక్టివ్ గా ఉండాలి ఎక్కువ. సాఫ్ట్వేర్ కంపెనీ వర్కింగ్ ఎస్ఎస్ఏ ఆస్పిరెంట్ టైలర్. నమస్తే సినిమా సాయంత్రం ఎస్సీ యోగా నాట్ వర్కింగ్. ఓకే. టీచింగ్ భగవద్గీత. గ్రేట్ అత్త గారు. సో ఇంకోళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. ఓకే సరేండి. ఇంకెవరైనా ఉన్నారా? ఓకే. సో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా? అసలు ఏంటి, అసలు దానివల్ల ఉపయోగాలు ఏంటి, అసలు మనం ఎందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మనకు అవసరం, మనం ఎందుకు నేర్చుకోవాలి ముందుల, వై యూ వాంట్ టు లెర్న్ పవర్ పాయింట్? ఎవరైనా చెప్తారా? చెప్పండి సార్. సుదర్శన గారు హ్యాపీ చెప్పండి. ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. చెప్పండి. మనం చెప్పదలుచుకున్న విషయాన్ని ఓకే స్క్రీన్ పైన, అంటే నాకు తెలిసింది చెప్తున్నాను సార్, ఎస్ మీకు తెలిసింది చెప్పండి. స్క్రీన్ పైన ప్రొజెక్టర్ ద్వారా ప్రజెంట్ చేస్తూ, ఓకే లేదు జూమ్ లో ఉందనుకోండి షేర్ చేస్తూ, మనం దానికి సంబంధించిన మన మ్యాటర్ ఏదైతే ఉందో మనము కోడ్ వైజ్ కానీ లేకపోతే కంప్లీట్ మ్యాటర్ కానీ మనం పెట్టుకొని దాన్ని ఫాలో అవ్వకుండా అందరికి చెప్పడం సార్. ఓకే వెరీ గుడ్. అంటే మనం ప్రజెంట్ చేస్తాం మన దగ్గర కంటెంట్ ని ఒక ప్రొజెక్ట్ ద్వారా ఒక స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాం. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పరశురాముడు గారు చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. చెప్పండి. మనం చెప్పాలనుకున్న కంటెంట్ ని డేటా విజువలైజేషన్ ద్వారా, గ్రాఫిక్స్ ద్వారా, అనాలిసిస్ ద్వారా ప్రజెంటేషన్ సార్. ఎస్ వెరీ గుడ్. ఎస్ మన దగ్గర కంటెంట్ ని గ్రాఫిక్స్ ద్వారా కానీ ఇమేజెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏదైనా సేల్స్ డేటా ఉంటే అనాలిసిస్ ద్వారా చార్ట్స్ ద్వారా చూపించి మనం గ్రాఫ్స్, చార్ట్. వెరీ గుడ్. నెక్స్ట్ అనిల్ కుమార్ గారు చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ ఆల్. హ్యాపీ ఈవినింగ్ అండి. చెప్పండి. మనం చెప్పాల్సిన కంటెంట్ ని సమ్మరైజ్డ్ వర్షన్ లో చెప్తాం. అంటే ఆల్మోస్ట్ బిగ్ వర్షన్ కాకుండా సమ్మరైజ్డ్ గా క్లియర్ గా చెప్తాం. సో దట్ కొద్ది గ్రాఫికల్ గా, కొద్ది వీడియోస్, ఆడియో ఉన్నట్టుగా చెప్తే ఏమవుతుందంటే డైరెక్ట్ ఇట్ యూస్ కొన్ని పిక్చర్స్ ఇస్తే ఏమవుతుంది, డైరెక్ట్లీ రీచ్ టు దేర్ మైండ్ అనమాట. అందుకని కొద్దిగా సమ్మరైజ్డ్ వర్షన్ లో చెప్పడానికి పీపీటీ యూజ్ చేస్తుంటాం. వెరీ గుడ్. అవును, ఉన్న కంటెంట్ ని మనం కన్సైజ్ గా ఎగ్జాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ ని మనం లెంతీ డేటాను కూడా మనం సింపుల్ గా మెయిన్ పాయింట్స్ యూజ్ చేస్తూ, సో పిక్చర్ గా మనం ప్రెజెంట్ చేసినట్టయితే ఆడియన్స్ కూడా ఈజీగా కనెక్ట్ అవుతారు. ఈజీగా కరెక్ట్. వెరీ గుడ్. నెక్స్ట్ మనోప్రియ గారు చెప్పండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. చెప్పండి. సరే, ఒక కంటెంట్ ని మనము ఇతరులు చెప్తూ ఉన్నప్పుడు వినడం కంటే దాన్ని విజువల్ గా అక్కడ మనకి ప్రెజెంటేషన్ ద్వారా చూపిస్తూ చెప్తే అది త్వరగా మనకి మైండ్ కి తీసుకుంటే అది ఒక స్మార్ట్ వర్క్ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని పీపీటీ ద్వారా ప్రెజెంటేషన్ చేస్తాం. ఓకే ఎస్ అవును, వెరీ గుడ్ మేడం. సో ఇప్పుడు చెప్పిన వ్యూస్ అన్ని కూడా కరెక్టే. సో ఏదైతే చెప్పారో, సో ఒక పవర్ పాయింట్ ని మనం ఒకటి సమ్మరైజ్ చేసి చెప్పడం అవ్వచ్చు, లేదా మనం ఇమేజెస్ ద్వారా మనం ప్రజెంట్ చేయడం అవ్వచ్చు, లేదా మనం ఏదైనా సేల్స్ డేటా కానీ ఏదైనా డేటాని మనం అనాలిసిస్ చేసి చార్ట్ రూపంలో చెప్పడం అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా కరెక్టే అనమాట. గ్రాఫిక్స్ యూజ్ చేసి ఆడియన్స్కి ఈజీగా అర్థమయ్యేటట్టుగా మనం ప్రజెంట్ చేయడానికి మనం పవర్ పాయింట్ని యూజ్ చేస్తాం. ఇంకా అంటే ఇప్పుడు ప్రతి రంగంలో యూజ్ చేస్తాం పవర్ పాయింట్. స్కూల్స్లో అవ్వచ్చు, లేకపోతే కాలేజెస్లో అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ ప్రెజెంటేషన్స్ అవ్వచ్చు, లేదా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే
హైయర్ కంపెనీ లెవెల్ అయితే ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఈజీగా అర్థం అవటం కోసం ఏంటంటే స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ ఈ విధంగా ఉంటుంది, నెక్స్ట్ ఈ విధంగా ఉంటుందని మనకి వీడియోస్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనం అందులో. ఇమేజెస్గా చూపించవచ్చు, లేదా కంటెంట్ మనం పాయింట్స్ వైజ్గా ప్రజెంట్ చేసి చెప్పొచ్చు. సో ఆ విధంగా మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇవాళ నేను మీకు అంటే ఎంఎస్ ఆఫీస్లో మనం మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ఏ విధంగా మనం పీపీటీని మనం ఏ విధంగా మనం యూజ్ చేసి మనం ఏ విధంగా మనం ప్రజెంట్ చేయగలుగుతాం అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, చాలా సింపుల్ వేలో చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి. సో మ్యాక్సిమం అందరికీ సిస్టమ్ అలవాటు ఉందనుకుంటున్నాను నేను. సో సిస్టమ్ టచ్ ఉందండి అందరికీ? సో మీరు చాట్ బాక్స్లో ఎస్ఆర్ నో పెట్టచ్చు. ఉందా? సిస్టమ్ టచ్ ఉందా? ఎస్ఆర్ నో పెట్టచ్చు. అవుతుంది సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. ఓకే 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 సరే, మీకు సెర్చ్ బాక్స్లో ఏంటంటే మనం పవర్ పాయింట్ సిస్టమ్ టచ్ లేని వాళ్ళు కూడా ఈజీగా మీకు అర్థమయ్యేట కోసం చూపిస్తున్నాను. జస్ట్ మనం సెర్చ్ బాక్స్లో మనం పవర్ పాయింట్ అని టైప్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇందులో జస్ట్ ఓపెన్ అని క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మనకి అప్లికేషన్ ఓపెన్ అయింది అనమాట. సో ఇందులో మనం చాలా థీమ్స్ ఉంటాయి, మీకు అది లాస్ట్ చెప్తాను. థీమ్స్ మనం మార్చుకోవడం కూడా జస్ట్ బిగినింగ్లో బ్లాంక్ ప్రెజెంటేషన్ అని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇందులో సో ఇది మనకి ఓపెన్ అవ్వగానే మనకి పీపీటీ ఓపెన్ అవ్వగానే మనకి ఇలా బ్లాంక్ స్లైడ్ కనిపిస్తుంది. సో ఇక్కడేమో బై డిఫాల్ట్గా మనకి మెయిన్ స్లైడ్, ఫస్ట్ స్లైడ్ ఏదైతే ఉంటుందో మనం పీపీటీలో ఏదైతే ఇవ్వాలనుకుంటామో సో అది కనిపిస్తుంది. మనం స్టార్టింగ్ ఏమి ఇస్తాము? సో టైటిల్ ఇస్తాము, సబ్ టైటిల్ ఇస్తాము, అవునా? సో టైటిల్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని ఇస్తున్నాం. ఓకేనా? సో ఇది ఆల్రెడీ ఏంటంటే బై డిఫాల్ట్గా మనకి పీపీటీ ఓపెన్ చేయగానే మనకి సో ఫస్ట్ స్లైడ్లో మనకి చూపిస్తాను అనమాట, టైటిల్ స్లైడ్ మనకి చూపిస్తాను అనమాట. ఈ టైటిల్ స్లైడ్లో మనం ఏం చేస్తాం? టైటిల్ యాడ్ చేసుకుంటాం ఎనీ పీపీటీకి, అవునా? సో జస్ట్ మనం క్లిక్ చేసి టెక్స్ట్ ఎంటర్ చేయడం అనమాట. సో ఇక్కడ సబ్ టైటిల్ సంథింగ్ ఏదో ఫర్ స్టూడెంట్స్ అని రాస్తున్నాను. ఓకే, సో మనం బేసిక్గా మనం పీపీటీలో ఏమి ఇన్సర్ట్ చేస్తామంటే టెక్స్ట్ అన్న ఇన్సర్ట్ చేస్తాము, ఇమేజ్ అన్న ఇన్సర్ట్ చేస్తాము, వీడియో ఇన్సర్ట్ చేయొచ్చు, లేదా చార్ట్ ఇన్సర్ట్ చేయొచ్చు. మనం అట్ ద సేమ్ టైం స్మార్ట్ ఆర్ట్ అంటే ఒక థియరీని మనం డయాగ్రమాటిక్గా కూడా రిప్రజెంట్ చేయొచ్చు, అవునా? సపోజ్ మీకు ఇప్పుడు ఇందులో కూడా ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక స్లైడ్ యాడ్ చేసాం, ఆల్రెడీ ఉంది ఇక్కడ స్లైడ్ ఆల్రెడీ బై డిఫాల్ట్గా ఒకటి వచ్చేసింది మనం. సో ఇంకో స్లైడ్ యాడ్ చేయాలి మనం, అవునా? ఫస్ట్ స్లైడ్ ఇది, ఇంకో స్లైడ్ మనం యాడ్ చేయాలి. జస్ట్ న్యూ స్లైడ్ క్లిక్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. సో ఈ న్యూ స్లైడ్ కూడా చాలా ఫార్మాట్స్ ఉంటాయి. బై డిఫాల్ట్గా మైక్రోసాఫ్ట్ వాడు ఏం చేస్తాడంటే చాలా ఫార్మాట్స్ ఇస్తాడు మనం. అంటే టైటిల్ విత్ టెక్స్టా, లేదా టైటిల్ విత్ మీరు టేబులా, లేదా టైటిల్ విత్ చార్టా, లేదా టైటిల్ విత్ స్మార్ట్ ఆర్టా, లేదా టైటిల్ విత్ ఎన్ని వీడియోనా, లేదా పిక్చర్సా,
సో ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. వీడియో కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్ ఉన్నటువంటి పిక్చర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ముందుగా ఏం చేస్తారంటే జస్ట్ డీటెయిల్గా అసలు సింపుల్గా అసలు ఒక పీపీటీకి ఇమేజ్ ఎట్లా యాడ్ చేయాలి, లేదా టెక్స్ట్ ఎట్లా యాడ్ చేయాలి, లేదా వీడియో ఎట్లా యాడ్ చేయాలి, చార్ట్ ఎట్లా యాడ్ చేయాలి చెప్తాను మీకు. సో దాన్ని బట్టి ఎనీ పీపీటీని మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇది ఆల్రెడీ నేను న్యూ స్లైడ్ స్టార్ట్ చేశాను. సో మనకి ఆల్రెడీ డిస్ప్లే అయ్యింది, ఇది టెక్స్ట్ బాక్స్ డిస్ప్లే అయింది, టైటిల్ బాక్స్. సో ఇది నేను డిలీట్ చేద్దాం అనుకుంటే ఏం లేదు, జస్ట్ సెలెక్ట్ చేసి డిలీట్ చేయడం అనమాట. సో ఇది కూడా సెలెక్ట్ చేయడం, డిలీట్ చేయడం. సో ఇప్పుడు నేనేమన్నాను మీకు, జస్ట్ నేను ఒక టెక్స్ట్ యాడ్ చేయాలి ర్యాండమ్గానే ఏదైనా మన స్లైడ్లో టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇన్సర్ట్లోకి వెళ్ళి మనం జస్ట్ టెక్స్ట్ బాక్స్. సో ఈ టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేస్తే చాలు, మనకి ఇలా ఐకాన్ వస్తుంది అనమాట. చూసారా, ఐకాన్ మారిపోయింది, పాయింటర్ మారిపోయింది, చూసారా. సో ఇలా డ్రా చేస్తాం అన్నమాట. సో డ్రా చేసినప్పుడు ఏంటంటే మనకి ఆ టెక్స్ట్ బాక్స్లో మనం ఎనీ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను జస్ట్ ఫీచర్స్ ఆఫ్ కంప్యూటర్ అని యాడ్ చేశాను. సో ఇందులో మీకు బేసిక్గా ఒక టెక్స్ట్ మనం ఇచ్చినట్టయితే దానికి టెక్స్ట్కి కలర్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్ సైజ్ పెంచవచ్చు, ప్లస్ కలర్ టెక్స్ట్ని బోల్డ్ చేసుకోవచ్చు, ఇటాలిక్ అంటే కొన్ని ఫార్మాట్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అవి ఎక్కడ ఉంటాయి, సో ఇక్కడే ఉంటాయి, ఇదిగోండి ఫాంట్ దగ్గర మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. సో ముందుగా మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఎనీ టెక్స్ట్ కనుక మనం ఏదన్నా ఫార్మాటింగ్ అప్లై చేయాలి అంటే కంపల్సరీగా టెక్స్ట్ని రాసిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా డ్రాగ్ చేయాలన్నమాట ఫస్ట్. ఓకేనా. సో డ్రాగ్ చేయాలి. సో ఇక్కడ బి అంటే బోల్డ్, అంటే మనం టైటిల్స్ ఏం చేస్తాం, బోల్డ్ చేస్తాం, అవునా. ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ వాటిని ఏం చేస్తాం, మనం బోల్డ్ చేస్తాం. సో బోల్డ్ చేసి హైలైట్ చేస్తాం కాబట్టి ఇక్కడ బోల్డ్. బి అనేది బోల్డ్ అనమాట, అంటే మనం ఇచ్చిన టెక్స్ట్కి బోల్డ్ చేయడం పిక్ చేయడం అనమాట. సో వాటిని మనం ఇంకా సైజ్ పెంచుకోవాలి. ఇప్పుడు టెక్స్ట్ ఇది టైటిల్ అనుకుందా, ఇదే సబ్ హెడ్డింగ్ అనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సబ్ హెడ్డింగ్. సో దీని సైజ్ పెంచాలి నేను. సో ఏం చేస్తాను, ఇదిగోండి ఇది ఫాంట్ సైజ్ అన్నమాట. సో మనం పెంచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది ఇలా. సో 32 పెడుతున్నాను. ఓకేనా. సో దీన్ని మూవ్ కూడా చేసుకోవచ్చు మనం. సో ఏదైతే మనం టెక్స్ట్ ఎంటర్ చేసామో సో ఆ టెక్స్ట్ బాక్స్ని మనం మూవ్ చేయొచ్చు, ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా స్లైడ్లో మనం ఎటు సైడ్ అయినా కానీ మనం మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. సో కాకపోతే దాన్ని క్లిక్ చేయాలి, ఆ టెక్స్ట్ బాక్స్ని క్లిక్ చేసి డ్రాగ్ చేయడం అనమాట అటు ఇటు. సో ఇది బాగానే ఉంది, మనం బోల్డ్ చేసాము, ప్లస్ టెక్స్ట్ సైజ్ పెంచాము. సో దీన్ని కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటా. సో కలర్ దేనిలో చేస్తాము, ఇదిగో ఈ ఏం కనిపిస్తుంది చూసారా, ఇది ఫాంట్ కలర్ అనమాట. సో ఈ ఫాంట్ కలర్ని మనం మార్చుకోవచ్చు, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా. సో మనం ఏ కలర్ మీద క్లిక్ చేస్తే ఆ కలర్ ఆటోమేటిక్గా మారిపోయింది, అర్థమైందా. సో జస్ట్ మనం క్లిక్ చేసి కంపల్సరీ సెలెక్ట్ చేయాలి, మనం టెక్స్ట్ కంపల్సరీ సెలెక్ట్ చేసి ఆ కలర్ని మార్చుకోవచ్చు అన్నమాట. సో టెక్స్ట్ మీద మనం ఇప్పుడు ఏం చేసాము, జస్ట్ ఫాంట్ సైజ్ పెంచాము, బోల్డ్ చేసాము, కలర్ చేంజ్ చేసాము. ప్లస్ దీన్ని కొన్నిసార్లు కొంచెం మనం టెక్స్ట్ని ఇటాలిసైజ్ చేద్దాం అనుకుంటాం, కొన్ని వాట్స్ క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా మారిపోయింది అన్నమాట టెక్స్ట్ కూడా. లేదా ఈ టెక్స్ట్ నేను అండర్లైన్ చేయాలి, జస్ట్ యూ కింద అండర్లైన్ అనే మనం ఈ టూల్ని మనం క్లిక్ చేస్తే చాలు, జస్ట్ ఇట్లా ఆటోమేటిక్గా అండర్లైన్ అనేది వస్తుంది అనమాట టెక్స్ట్కి. సో మనం బేసిక్గా టెక్స్ట్ మీద చేసే ఆపరేషన్స్ ఇవే అనమాట. అంటే బేసిక్గా అంటే ఇంకా చాలా చేయొచ్చు. సో బేసిక్ ఏంటంటే బోల్డ్ చేస్తాము, ఇటాలిక్ చేస్తాము, అండర్లైన్ చేస్తాము, ప్లస్ టెక్స్ట్ సైజ్ పెంచుతాము, టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేస్తాం.
సో ఇదంతా బాగానే ఉంది సార్. సో మేము ఇప్పుడు ఫీచర్స్ ఆఫ్ కంప్యూటర్స్ అన్నారు. సో దీనికి నేను ఏదన్నా పాయింట్స్ వైజ్ చేద్దాం అనుకుంటున్నా, పాయింట్స్ వైజ్. సో అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ నేను ఇంకో టెక్స్ట్ బాక్స్ యాడ్ చేసుకోవాలి, అవునా? ఇదిగోండి మళ్ళీ టెక్స్ట్ బాక్స్ వచ్చా, ఇన్సర్ట్లోకి వచ్చా. సో ఈ ఇన్సర్ట్లో ఏముంటాయంటే మనం ఏదైనా కానీ పిక్చర్ అవ్వచ్చు, లేదా టెక్స్ట్ బాక్స్ అవ్వచ్చు, లేదన్నా వీడియో అవ్వచ్చు, లేదా టేబుల్ అవ్వచ్చు, స్మార్ట్ ఆర్ట్ అవ్వచ్చు, ఇవన్నీ ఇక్కడే కనిపిస్తాయి మనకి. సో మనం స్లైడ్కి ఏవైతే ఇన్సర్ట్ చేయాలో అవన్నీ కూడా మనకి ఇక్కడే ఉంటాయి అన్నమాట. మనం ఏం చేయను అసలు, చాలా సింపుల్. జస్ట్ క్లిక్ చేసి ఇక మనం ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అయితే జస్ట్ క్లిక్ చేసి ఇక్కడ డ్రా చేస్తే చాలు, మనకు ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేనేమన్నాను, పాయింట్స్ వైజ్ నేను రాసుకోవాలి ఈ ఫీచర్స్ ఆఫ్ కంప్యూటర్స్ అన్నాను. సో మనం ఏం చేస్తాము, జస్ట్ ఇక్కడ ఇదిగోండి ఇక్కడ పైన ఇక్కడే ఉంది మనకి. సో పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ అనమాట, ఇక్కడే ఉంది మనకి జస్ట్. సో నేనేం చేస్తాను, ఇవన్నీ కూడా ఆ స్టైల్స్ అనమాట, బుల్లెట్స్ యొక్క స్టైల్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా బుల్లెట్స్ యొక్క స్టైల్స్ అనమాట. నేను పాయింట్స్ వైజ్ ఇద్దాం అనుకుంటున్నాను జస్ట్. సో నాకు ఇది నచ్చింది, సో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను. సో నేనేం చేస్తాను, ఫస్ట్ ఫీచర్స్ క్యాపబుల్ అని పెట్టాను జస్ట్. నెక్స్ట్ ఆపరేటెడ్ అని పెట్టాను. నెక్స్ట్ మినిస్ట్రీ. సో మనం ఎంటర్ చేస్తుంటే చాలు ఆటోమేటిక్గా నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోయింది అనమాట. రీసైజ్, యూస్ఫుల్, టెరిఫిక్, ఎర్రర్ ఫ్రీ. సో ఇలా జస్ట్ నేను టైప్ చేస్తే చాలు ఆటోమేటిక్గా నెక్స్ట్ పాయింట్, అంటే పాయింట్స్ వైజ్ క్రియేట్ అయిపోయింది అనమాట. మనకి ఏం చేయని అవసరం మనం జస్ట్ సో ఈ ఆప్షన్లోకి వెళ్ళడం, ఈ పాయింట్స్ అనేది క్లిక్ చేయడం, అంతే చేయాల్సింది. కాదు మీరైనా మార్చుకోవాలనుకుంటున్నారు, సో వేరే పాయింట్గా మార్చుకోవాలనుకుంటున్నారు, జస్ట్ సెలెక్ట్ చేయండి అన్నీ కూడా, సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయడం, ఆ టైప్ ఆఫ్ ద బుల్లెట్ ఫార్మాట్ని వేరే విధంగా మార్చుకోవడం. ఓకేనా? అంటే మనం స్లైడ్లో మేజర్గా చేసేది హెడ్డింగ్స్ ఇస్తాము, హెడ్డింగ్ని బోల్డ్ చేస్తాము, ఇటాలిక్ చేస్తాము, అండర్లైన్ చేస్తాము, సో కలర్ కూడా చేంజ్ చేస్తాము, ప్లస్ పాయింట్స్ వైజ్ రాసుకుంటున్నాం. సో నాకు పాయింట్స్ వైజ్ వద్దు, నాకు పాయింట్స్ అవసరం లేదు, జస్ట్ నేను ఏదో ఒక చిన్న పారాగ్రాఫ్ రాయాలి నేను. అప్పుడు ఏం చేస్తాను, జస్ట్ ఇన్సర్ట్లోకి వెళ్ళి జస్ట్ టెక్స్ట్ బాక్స్. సో నేను ఇక్కడ రాద్దాం అనుకుంటున్నాను, ఓకేనా? జస్ట్ క్లిక్ చేసి డ్రాగ్ అన్న చేయొచ్చు. అంటే ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్ అనేది ఏంటంటే మనం ఇచ్చేటువంటి టెక్స్ట్ని బట్టి ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అయిపోయింది అనమాట. సో నేను కంప్యూటర్ డెఫినేషన్ ఏదో రాస్తాను చూడండి. కంప్యూటర్ ఈజ్ an electronic device used to perform data and is useful results to the user. ఓకేనా? సో ఇక్కడ ఈ మనం రాసేటువంటి టెక్స్ట్ కూడా మనం రకరకాల ఫార్మాట్లో మార్చుకోవచ్చు. ఓకేనా? సో ఆ ఫార్మాట్స్ ఎలా మారుస్తామంటే జస్ట్ మీకు బ్రీఫ్గా చెప్తాను. సో ఇందులో ఆల్రెడీ వాట్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు మనం. ఓకేనా? సో కాదు, ఒకసారి చూడండి, సో ఈ సైజ్ పెంచుకోవాలి, దీని సైజ్ కూడా పెంచుకోవాలి ఇలా. సో ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట మనకు కావాల్సింది.
ఓకేనా? సో ఇది టెక్స్ట్ మీద మనం బేసిక్గా చేసేదన్నమాట. సో మీరు ఫార్మేట్లోకి వెళ్తే కనుక చాలా ఆప్షన్స్ వస్తాయి. సో బేసిక్గా మనం ఈ స్టైల్స్ యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? సో ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్ ఉందా? ఇక్కడ వరకు ఎవరన్నా చెప్పచ్చు? ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేదా ఎవరన్నా అడగచ్చు కూడా. సార్ ఇది లెఫ్ట్ సైడ్ లో ఇందాక సింబల్స్ తీసుకున్నారు కదా, క్యాపబుల్, ఆపరేటర్, మినిస్ట్రియల్ అని. ఎస్ అవునవును. ఆ బాక్స్ ఫస్ట్ రౌండ్ గా ఉన్నట్టు పెట్టారు కదా సార్, మళ్ళీ బాక్సెస్ ఎలా పెట్టారు? ఎస్ ఇదేంటంటే మీరు మార్చుకోవచ్చు అనమాట. బుల్లెట్ పాయింట్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అంటే ఇదిగోండి, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన పారాగ్రాఫ్ సెట్టింగ్స్ ఉంటుంది అనమాట హోమ్లోనే. చూస్తున్నారా? ఇదిగోండి, నేను ఇప్పుడు పారాగ్రాఫ్ సెట్టింగ్స్, ఇదిగోండి ఇది హోమ్ బటన్లోనే ఉంటుంది. ఇది హోమ్ అనమాట. ఈ హోమ్ బటన్లోనే మనకి పారాగ్రాఫ్ సెట్టింగ్స్ లో స్టార్టింగ్ లో ఉంటుంది అనమాట బుల్లెట్ పాయింట్స్. ఇదిగోండి మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ మారిపోయింది. అవునవును. మనం ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేయాలి అట్లయితే. మనం మొత్తం బుల్లెట్స్ అన్ని, ఆ పాయింట్స్ అన్ని కూడా మొత్తం మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు తీసుకుంటే వస్తుంది. అవును. సో మనం త్రూ అవుట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అవ్వచ్చు, నోట్ ప్యాడ్ అవ్వచ్చు, వాట్ ప్యాడ్ అవ్వచ్చు, ఏవైనా కానీ ఏదైనా టెక్స్ట్ మీద మనం ఏదైనా ఫార్మేటింగ్ అప్లై చేయాలి అంటే కంపల్సరీ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయందే మనకి టెక్స్ట్ అనేది, ఆ పర్టికులర్ ఫార్మేట్ అనేది అప్లై అవ్వదు. ఓకేనా? సో ఇది పారాగ్రాఫ్ ఉంది. ఇప్పుడు నేను అలైన్మెంట్ ఎట్లా ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. నేను సెంటర్ వైపు మార్చుకోవాలనుకుంటున్నాను. ఇదిగోండి సెంటర్ ఇలా మార్చుకోవచ్చు, లేదా రైట్ సైడ్ అలైన్మెంట్ రావాలి, ఇలా మార్చుకోవచ్చు. అంటే టెక్స్ట్కు సంబంధించినటువంటి అలైన్మెంట్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి అన్నమాట, పారాగ్రాఫ్లో ఉంటాయి మీకు. అదేందా? ఏదైనా ప్లెయిన్ స్లైడ్ ఉంది, దానిలో మీరు ఏదైనా టెక్స్ట్ని ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ యాడ్ చేసుకొని మార్చుకోవాలనుకుంటారు. సపోజ్ నేను ఇంకో స్లైడ్ యాడ్ చేస్తాను. ఇదిగోండి న్యూ స్లైడ్ అన్నప్పుడు మనకి చాలా ఫార్మాట్స్ వస్తాయి. మీకు బేసిక్ చెప్తున్నాను అనమాట, జస్ట్ బ్లాంక్ యాడ్ చేస్తున్నాను నేను. ఇదిగోండి ఇందులో నేను ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలి, యాడ్ చేస్తాను. కంప్యూటర్ ఈజ్ free. Whereas humans may do things erroneously. సో ఇలా ఉంది, టెక్స్ట్ ఉంది. నేను జస్ట్ టెక్స్ట్ సెలెక్ట్ చేశాను, జస్ట్ ఇదే టెక్స్ట్ని కాపీ చేస్తాను. సో బేసిక్గా మీకు ఇందులో కూడా కట్ కాపీ పేస్ట్ ఆపరేషన్స్ కూడా తెలియాలి టెక్స్ట్కి సంబంధించి. జస్ట్ మనం ఏదైనా కానీ టెక్స్ట్ ఉంటే దాన్ని సేమ్ టెక్స్ట్ మనం రిపీటెడ్గా మనం కాపీ చేయాలన్నా, రిపీటెడ్గా టైప్ చేయాలి మనకు అవసరం ఎక్కడన్నా. సో ఏం చేస్తామంటే టెక్స్ట్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఇది కూడా మనకు అవసరం ఏదన్నమాట. స్లైడ్స్లో మనం ఆల్రెడీ రిపీటెడ్ కంటెంట్ ఎక్కడన్నా మళ్ళీ యాడ్ చేయాలి. సో ఏం చేస్తామంటే సెలెక్ట్ చేసుకొని Ctrl+C అంటే కంట్రోల్ బటన్, సి బటన్ మనం క్లిక్ చేయాలన్నమాట ఒకేసారి. సో నెక్స్ట్ మనం ఎక్కడైతే మనం టెక్స్ట్ని కాపీ చేయాలనుకుంటున్నాం అక్కడ Ctrl+V. ఓకేనా? వీటిని టెక్స్ట్ ఎడిటింగ్ ఆపరేషన్స్ అంటాం. సో ఇంకోటి ఇక్కడ ఏదైనా టెక్స్ట్ ఉంది, సో ఇది నాకు అవసరం లేదు, సో ఇంతవరకే అవసరం లేదు. నేనేం చేస్తాను, సెలెక్ట్ చేసుకొని Ctrl+X తీసేస్తాను. అక్కడి నుంచి తీసేసి నేను వేరే చోట ఎక్కడన్నా అదే టెక్స్ట్ నేను పేస్ట్ చేయాలి, వేరే చోట యాడ్ చేయాలి దాన్ని. Ctrl+V. కాదు నేను ఈ టెక్స్ట్ని డిలీట్ చేయాలి, అసలు అవసరం ఈ టెక్స్ట్ నాకు అవసరం. సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట.
సెలెక్ట్ చేసుకొని మనకి కీబోర్డ్లో ఏంటంటే డిలీట్ బటన్ ఉంటుంది అనమాట. సో ఆ డిలీట్ బటన్ మనం ప్రెస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది. సో ఇది బేసిక్గా మనం పీపీటీకి సంబంధించి మనం టెక్స్ట్ని యాడ్ చేసేటప్పుడు ఏమేమి అవసరం అవుతాయి నేను చెప్పాను మీకు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇమేజ్ కావాలి, సో ఇమేజ్ని యాడ్ చేయాలి నేను. సో ఇమేజ్ని ఏ విధంగా యాడ్ చేస్తాను? సో ఇప్పుడు ఏంటంటే ఇన్సర్ట్లోకి వెళ్ళాలి. ఇమేజ్ యాడ్ చేయాలన్నా ఇన్సర్ట్లోకి, పిక్చర్ యాడ్ చేయాలన్నా ఇన్సర్ట్లోకి, టేబుల్ని యాడ్ చేయాలన్నా ఇన్సర్ట్లోకి, లేదా మనం ఎనీ వీడియో యాడ్ చేయాలన్నా ఇన్సర్ట్లోకి, చార్ట్ యాడ్ చేయాలి, అన్నీ కూడా ఇన్సర్ట్లో ఉంటాయి అనమాట. మనం యాడ్ అంటే ఒక పీపీటీకి యాడ్ చేస్తున్న అన్నీ కూడా ఇన్సర్ట్లోనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పిక్చర్స్, సో ఈ పిక్చర్స్ అని క్లిక్ చేయగానే మనకి సిస్టంలో ఉన్నటువంటి సిస్టంలో ఉన్నటువంటి ఇన్సర్ట్ పిక్చర్స్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిపోయింది. మనం ఇప్పుడు మన సిస్టంలో మనం లొకేట్ చేసుకోవడం అనమాట. సో అది డెస్క్టాప్ మీద ఉందా, ఎక్కడ ఉందో మనం ఇక్కడ చూసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఏం చేశానంటే ఆ డెస్క్టాప్ మీద ఒక వెంకటేశ్వర ఇమేజ్ ఆల్రెడీ నేను ఉంచుకున్నాను అనమాట, ఇక్కడ పెట్టేశాను ఆల్రెడీ. సో జస్ట్ ఆ పిక్చర్ని లొకేట్ చేయడం మనం. సో సెలెక్ట్ చేసుకోవడం, ఇన్సర్ట్ క్లిక్ చేయడం, ఓకేనా. సో ఈ పిక్చర్ని కూడా మనం మూవ్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ కానీ, అంటే పిక్చర్ని పట్టుకొని డ్రాగ్ చేయాలి అటు ఇటు, అర్థమవుతుందా? పట్టుకొని అటు ఇటు మనం డ్రాగ్ చేయాలి, అంటే మూవ్ చేయాలంటే. ఇక్కడ పెట్టుకున్నా, ఇక్కడ ఇమేజ్ పెట్టుకున్నాను. సో నేను ఏదన్నా కంటెంట్ రాయాలి, ఇప్పుడు ఇమేజ్ పక్కన కంటెంట్ రాయాలి. నేను ఏం చేస్తాను, ఇన్సర్ట్లోకి వెళ్తాను. ఇన్సర్ట్లోకి వెళ్ళి ఏం చేస్తాం మనం, టెక్స్ట్ బాక్స్, అంతేనా. టెక్స్ట్ బాక్స్ అంటే కంటెంట్, అంటే టెక్స్ట్ యాడ్ చేయాలంటే టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేయటం. సో ఎక్కడైతే మీరు రాయాలనుకున్నారో అక్కడ ఇట్లా డ్రాగ్ చేయొచ్చు, లేదా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా టెక్స్ట్ బాక్స్ అనేది వస్తుంది అనమాట, ఓకేనా. జస్ట్ నేను దేవస్థానమ్స్ అని టైప్ చేస్తాను, టెక్స్ట్ టైప్ చేశాను. సంథింగ్ ఏదో వేరే టెక్స్ట్ టైప్ చేస్తాను, డేట్, డివోషనల్ ప్లేస్, విజిట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇలా టైప్ చేసాను. సో మనం టైప్ చేసిన టెక్స్ట్ కూడా మీరు బుల్లెట్ పాయింట్స్ వైజ్గా రాసుకోవాలనుకుంటే జస్ట్ ఏం లేదు, టెక్స్ట్ టైప్ చేసుకోండి. నేను జస్ట్ కాపీ చేస్తాను. ఆల్రెడీ మనం ఏ టెక్స్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో వాటిని ఏం చేస్తామంటే ఇక్కడ క్లిక్ చేస్తాం. సో ఇట్లా ఈ బుల్లెట్స్ క్లిక్ చేయడమే ఆటోమేటిక్గా అప్లై అయిపోతాయి. సో ఒకటి మనం బుల్లెట్స్ స్టార్ట్ చేసుకొని మనం పాయింట్స్ వైజ్ రాసుకోవడం ఒకటి, ఆల్రెడీ ఉన్న టెక్స్ట్కి బుల్లెట్ పాయింట్స్ కూడా ఈజీగా మనం అప్లై చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచే నాకు కావాలి పాయింట్, జస్ట్ ఎంటర్ చేయండి, జస్ట్ ఆటోమేటిక్గా ఒక బుల్లెట్ క్రియేట్ అయిపోయింది. నాకు ఇక్కడి నుంచి కావాలి పాయింట్, ఎంటర్ చేయండి. సో అలా మనం పాయింట్స్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట, అంటే ఇమేజ్ విత్ టెక్స్ట్, ఓకేనా. సో ఇమేజ్కి కూడా చాలా ఫార్మాట్స్ ఉంటాయి, మనం ఇమేజ్ కూడా చాలా రకాలుగా మార్చచ్చు. కాదు ఆల్రెడీ ఇక్కడ ఒక పిక్చర్ యాడ్ చేశారు, కాదు ఇంకో వేరే పిక్చర్ ఏదైనా మారుద్దాం అనుకుంటా, చేంజ్ పిక్చర్. సో ఇక్కడే మనకి ఉంటుంది అనమాట చేంజ్ పిక్చర్. సో ఇందులోకి వెళ్ళి ఫ్రమ్ ఫైల్, సో ఫ్రమ్ ఫైల్ అంటే మన సిస్టంలో ఉన్నటువంటి ఫైల్ అనమాట, బ్రౌజ్ చేసుకుంటాము. సో బ్రౌజ్ చేసుకొని సో ఇక్కడ పిక్చర్స్ సంథింగ్ ఏదో మేము ఇంపాక్ట్ అప్పుడు నా సర్టిఫికేట్ ఇచ్చిన ఫోటో అనమాట ఇది, ఓకే. అది యాడ్ చేస్తాం. అక్కడ అందరు ఉన్నారు, గంపా సార్ కూడా ఉన్నారు, ఓకేనా. సో ఇమేజ్ని కూడా మనం పెద్ద చేసుకోవచ్చు. సో ఎలా చేస్తాము, ఎప్పుడైనా కానీ మీరు ఇమేజ్ యొక్క ఒరిజినాలిటీ పోకుండా ఉండాలి అంటే కార్నర్ నుంచి లాగాలి, ఓకేనా. కార్నర్ నుంచి ఇట్లా ఇట్లా కార్నర్ నుంచి లాగారనుకోండి ఇమేజ్ యొక్క ఒరిజినాలిటీ పోదన్నమాట. లేదా అలా కాకుండా మనం ఇట్లా పైకి అలా అనుకోండి, ఇదిగోండి ఏదో సాగినట్టు, అంటే వర్టికల్కి ఏదో ఇమేజ్ సాగినట్టుగా ఉంటుంది, లేదా ఇలా హాజెండగా లాగా అనుకోండి ఏదో కొంచెం సాగినట్టుగా ఉంటుంది.
అలా కాకుండా మనం సో కార్నర్ నుంచి మనం అన్నా అనుకోండి ఇమేజ్ని, మనం ఈజీగా ఇమేజ్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇలా ఎప్పుడైనా కానీ ఇమేజ్ని రీసైజ్ చేసుకోవాలంటే ఈ విధంగా చేయడం మంచిది అనమాట. సో ఈ ఇమేజెస్ కూడా మనం పీపీటీలో చాలా ఫార్మాట్స్ అప్లై చేయొచ్చు. మీకు జస్ట్గా చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఇదిగోండి, ఏదైనా ఫ్రేమ్ లాగా పెట్టాలి, ఇది అలా ఫ్రేమ్ చేసేయచ్చు ఆ ఇమేజ్. ఇదిగోండి, లేకపోతే ఇమేజ్ కింద ఆ మిర్రరింగ్ రావాలి, అంటే ఏదైనా రిఫ్లెక్షన్ లాగా రావాలి, అదిగోండి ఇట్లా ఇందులో, అంటే పిక్చర్ స్టైల్స్లో ఉంటాయి అనమాట అది. సో ఇమేజ్ మరి ఏదైనా నీట్గా ఏదో మెటల్ రౌండెడ్ రెక్టాంగిల్ లాగా రావాలి, ఇదిగో ఇలా ఇలా అనమాట. సో దానికి పిక్చర్కి బార్డర్స్ కూడా ఇవ్వచ్చు మనం. జస్ట్ చెప్తాను మీకు, అది కూడా చెప్తాను చూడండి. ఇదిగోండి, పిక్చర్కి నేను ఏదైనా బార్డర్ ఇవ్వాలి, బార్డర్ కలర్ ఇవ్వాలి, ఇదిగోండి ఇలా కలర్ ఇవ్వచ్చు. గ్రీన్ మ్యాచ్ అయిపోయింది. పిక్చర్కి ఎఫెక్ట్స్ కూడా పెట్టచ్చు మనం, షాడో ఎఫెక్ట్స్ అని రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. జస్ట్ చూడండి, నేను గ్లో ఎఫెక్ట్ పెడుతున్నాను, గ్లో గ్రీన్ పెడుతున్నాను. ఇదిగోండి, అంటే మన పిక్చర్కి ఆ ఎఫెక్ట్ అప్లై అయిపోయింది. అదిగోండి ఎడ్జ్లో గ్లో అయిపోయింది, చూసానా? లేదా రిఫ్లెక్షన్, అదిగోండి రిఫ్లెక్షన్ చూడండి కింద వచ్చేసింది మళ్ళీ. సో ఇమేజ్కి రిఫ్లెక్షన్ కూడా అప్లై అయిపోయింది అనమాట. సో అంటే ఈ బేసిక్గా మనం చేసుకోవచ్చు అనమాట. ఒక పీపీటీలో మనం యాడ్ చేసినటువంటి పిక్చర్కి మనం ఇవన్నీ కూడా ఫార్మాట్స్ చేసుకోవచ్చు బేసిక్గా. సో ఇప్పుడు మనం టెక్స్ట్ చెప్పుకున్నాం, అంటే స్లైడ్కి టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి చెప్పుకున్నాం, టెక్స్ట్ ప్లస్ ఇమేజ్ ఎలా యాడ్ చేయాలి చెప్పుకున్నాం, ఇమేజ్ విత్ టెక్స్ట్ కూడా చెప్పుకున్నాం. సో ఇప్పుడు నేను ఏదైనా టేబుల్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, దగ్గర టేబుల్ ఉంది, లేదా నేను క్రియేట్ చేయాలి, ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. సో మనం ఏది యాడ్ చేయాలన్నా కానీ జస్ట్ ఇన్సర్ట్లోకి వెళ్ళటం అంతే. ఇన్సర్ట్లోకి వెళ్ళి జస్ట్ మీరు ఏం లేదు, టేబుల్ అని క్లిక్ చేయండి, ఇదిగోండి ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్ అని వస్తుంది. సో ఇలా ఇదేంటంటే బై డిఫాల్ట్గా మనకి యాడ్ ఉంది, అంటే ఇవేమో కాలమ్స్, ఇవేమో రోస్ అనమాట. మనం సెలెక్ట్ చేసే కొద్దీ మనం ఎన్నైతే కాలమ్స్ సెలెక్ట్ చేస్తామో అన్ని కాలమ్స్ మనకి క్రియేట్ అవుతాయి, ప్లస్ అన్ని రోస్ కూడా మనకి అక్కడ యాడ్ అవుతాయి అన్నమాట. ఇదిగోండి చూడండి, ఇక్కడ యాడ్ అవుతాయి, ఇట్లా ఇలా యాడ్ అవుతాయి అన్నమాట. సో అందులో మనకి ఇది టేబుల్లో హెడ్డింగ్. నేనేం చేస్తున్నాను, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ మార్క్స్ అనుకుందాం. సీరియల్ నెంబరు, సో మనం ఏం లేదు, జస్ట్ అది క్లిక్ చేసి మనం యాడ్ చేసుకోవడం అనమాట, ఏం లేదు. సీరియల్ నెంబర్, నేమ్, సీరియల్ నెంబర్, నేమ్, ఓకే, రోల్ నెంబర్, టోటల్ మార్క్స్, నెక్స్ట్ గ్రేడ్ కూడా ఇస్తున్నాను నేను. సో జస్ట్ ఏం లేదు, మనం క్లిక్ చేయడం యాడ్ చేయటమే టెక్స్ట్ డైరెక్ట్గా. సో 1, సో నేనే ఇస్తున్నాను, VVS కిషోర్ కుమార్. సో రోల్ నెంబర్ 888 అని ఇస్తున్నాను. సో టోటల్ మార్క్స్ 503 అని ఇస్తున్నాను. గ్రేడ్ A+ అని ఇస్తున్నాను. సో ఇలా మనం జస్ట్ టెక్స్ట్ని యాడ్ చేసుకోవడమే. సో ఈ టేబుల్ని కూడా మనం ఫార్మాట్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు చెప్తాను చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి, మీకు ఫార్మాట్స్ ఉన్నాయి. సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు, ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్ యాడ్ చేసుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు. కాదు, నాకు అన్నీ కూడా ప్లెయిన్గా కావాలి, బ్లాక్ అండ్ వైట్లో కావాలండి. లేదు ఇలా. సో ఇలా మనం
టేబుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో చాలా ఉంటాయి ఫార్మాటింగ్స్, ఇంకా ఉంటాయి. జస్ట్ మీకు బేసిక్ అనమాట. ఒకటే ఒక టేబుల్ తీసుకొని ఒక టేబుల్ ని మీరు ప్రెజెంట్ చేయాలి. ఈ డేటా ఇది, ఈ డేటా ఇది అని మీరు ప్రెజెంట్ చేయాలి పీపీటీలో. అటువంటిప్పుడు టేబుల్ ని ఈ విధంగా మనం ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ నేను హోమ్లోకి వెళ్తున్నాను. జస్ట్ ఇప్పుడు నేను ఒక స్మార్ట్ ఆర్ట్, ఏదన్నా స్మార్ట్ ఆర్ట్ లేదా ఓకే స్మార్ట్ ఆర్ట్ ఏదైనా తీసుకోవాలి, లేదా ఒక చార్ట్ నేనైనా యాడ్ చేయాలి ఒక పీపీటీకి. ఏం చేయాలి అప్పుడు? నేను ఏం చేస్తానంటే న్యూ స్లైడ్స్లోకి వెళ్ళి ఎటువంటి ఫార్మాటింగ్ తీసుకోవట్లా, నేను జస్ట్ బ్లాంక్ తీసుకుంటున్నాను. అంటే మీరు ఆ వాటిలోకి వెళ్ళకుండా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఈజీగానే. బై డిఫాల్ట్గా మైక్రోసాఫ్ట్ ఏం చేస్తా అంటే ఆల్రెడీ చూపిస్తుంది మనకి, అన్నీ ఉంటాయి. కాదు నేను ప్లెయిన్గా ఉండి కస్టమైజ్డ్గా నాకు నచ్చిన విధంగా, నాకు నచ్చిన చోట నేను టేబుల్ అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు, లేదా టెక్స్ట్ అవ్వచ్చు, నేను యాడ్ చేసుకోవాలంటే బ్లాంక్ ప్రెజెంటేషన్ తీసుకుంటాను అనమాట. ఇందులో ఇన్సర్ట్లోకి వెళ్తాము. సో నేను చార్ట్, జస్ట్ చార్ట్ తీసుకుంటాను. చార్ట్ కూడా అడిగింది. చార్ట్లో కూడా చాలా ఫార్మాట్స్ ఉంటాయి. ఇందులో కూడా మనకి ఎంఎస్ ఆఫీస్లో చాలా ఫార్మాట్స్ ఉంటాయి. నేను బై డిఫాల్ట్గా ఒకటి తీసుకుంటున్నాను. ఇది సో మనం జస్ట్ క్లిక్ చేయటం అనమాట. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఆ చార్ట్ అనేది యాడ్ అయిపోయింది. సో ఈ చార్ట్లో కూడా మనం ఏం లేదు, మనం చేయాల్సిన పని ఏం లేదు. మన కంటెంట్కి తగిన విధంగా మనం ఇక్కడ మాడిఫై చేసుకోవడం అనమాట. ఇక్కడ సిరీస్ 1, సిరీస్ 2, సిరీస్ 3 అని ఉంది. నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా జస్ట్ చూడండి, జస్ట్ 8th క్లాస్ అని రాస్తున్నాము. 8th క్లాస్ మార్క్స్ గురించి రాద్దాం. జస్ట్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ. వాళ్ళ మార్క్స్ నేను 8th క్లాస్లో హైయెస్ట్ 10th వచ్చిన చార్ట్ వైజ్ 8th, 9th, 10th ఈ 3 పెడదాం అనుకుంటున్నా. అయితే ఒక్క నిమిషం 7th నుంచి చూద్దాం. 4 ఉంది కదా ఆల్రెడీ, తీసేయచ్చు కూడా మనం, ఏదైనా అవసరం లేని తీసేసి కూడా, అది కూడా చెప్తాను. సో 10th 7th క్లాస్ వాళ్ళకి 98 ఉన్నాయి. నెక్స్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో ఒకసారి కాపీ చేసింది మనం ఎన్నిసార్లు అన్నా పేస్ట్ చేసుకోవచ్చు ఈజీ. డబుల్ క్లిక్ చేయటమే, అన్నీ కూడా మనం డబుల్ క్లిక్ చేయటమే. డబుల్ క్లిక్ చేస్తే కనుక మనకి ఆ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ అనేది యాక్టివేట్ అయ్యింది అనమాట. మనం ఇంకా ఎడిట్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేయటమే, ఏదైనా కానీ డబుల్ క్లిక్ చేస్తాం. సో 7th క్లాస్ వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ తెలుగులో 98 వచ్చినాయి. 8th క్లాస్ వాళ్ళకి 95 వచ్చినాయి. 9th క్లాస్ వాళ్ళకి 96, 94. అంటే వాళ్ళ చార్ట్ అనమాట. వాళ్ళు ఎలా వచ్చినాయి మార్క్స్ అనాలిసిస్ కోసం నేను జస్ట్ చెప్తున్నాను మీకు. 88, 100, 97. సో మనం ఏం లేదు, ఆల్రెడీ మనం జస్ట్ టైప్ చేస్తే చాలు ఆటోమేటిక్గా చార్ట్ అనేది ఆటోమేటిక్ ప్రిపేర్ అయిపోయింది అనమాట మనకి అక్కడ. హిందీ 88, 66, 4. సో మనం క్లిక్ చేయటం, జస్ట్ మనం మనకు కావాల్సినటువంటి నెంబర్ని కానీ టెక్స్ట్ కానీ యాడ్ చేయటం అనమాట. 2. సో ఆల్రెడీ మనం ఎంటర్ చేసాము. జస్ట్ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ ఇట్లా ఈ పక్కన ఇది క్లోజ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా చార్ట్ అప్లై అయిపోయింది. ఆ టెక్స్ట్ బాక్స్ క్లోజ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా చార్ట్ అనేది అప్లై అయిపోయింది అనమాట. ఇది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది ఆల్రెడీ. 7th క్లాస్ వాళ్ళకి తెలుగులో ఎవరికి ఎక్కువ వచ్చినాయి ఇది చెప్పేయచ్చు. అది కూడా తెలుగులో వచ్చినాయా, ఇంగ్లీష్లో వచ్చినాయి, హిందీలో వచ్చినాయి హైయెస్ట్ మార్క్స్. లేదా 8th క్లాస్ వాళ్ళకి ఎవరికి వచ్చినాయి హైయెస్ట్ మార్క్స్, తెలుగులోనా, ఇంగ్లీష్లోనా, హిందీలోనా, ఎవరు టాపర్ ఉన్నారు, ఏ క్లాస్ వాళ్ళు ఏ సబ్జెక్ట్లో టాపర్ ఉన్నారు. సో అలా అంటే సింపుల్గా ఏంటంటే ఏం లేదు, మనం చార్ట్ని ఇన్సర్ట్లోకి వెళ్ళి చార్ట్ని క్లిక్ చేస్తాము. ఆ పర్టికులర్
వచ్చినటువంటి చూపిస్తాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగోండి బ్లాంక్ స్లైడ్ అనమాట. ఇది జస్ట్ క్లిక్ చేస్తున్నాను, ఇన్సర్ట్ చార్ట్ జస్ట్ క్లిక్ చేస్తాం అంతే. క్లిక్ చేసినప్పుడు మనకు చూపిస్తుంది. ఇందులో చాలా ఫార్మాట్స్ ఉంటాయి, లైన్ ఫార్మాట్ అని, పై చార్ట్ అని, బార్ చార్ట్ అని. అంటే మనకి యూస్ఫుల్ అయ్యే విధంగా, అంటే మనకి ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా, ఆ సినారియోకి తగ్గట్టుగా మనం ఏ చార్ట్ అన్నా తీసుకోవచ్చు మనం. సో నేను ఇందాక తీసుకుంది కాలం చార్ట్. ఓకేనా, ఇలా ఇదిగోండి. ఇందులో సో ఒక దాంట్లోనే అన్ని చూపిస్తాను ఫార్మాట్. సో అలా అనమాట, సింపుల్గా యాడ్ చేస్తాము. ఇక్కడ హారిజాంటల్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కోఆర్డినేట్స్ మార్చినట్టుగా వీటి నేమ్స్ మారుస్తాం అనమాట, అంతే, ఏం లేదు. ఈ కేటగిరీ నేమ్స్ ఇవి మారుస్తాం అనమాట, అంతే. ఏం లేదు. ఇక్కడ మార్చంగానే ఆటోమేటిక్ అక్కడ కూడా మారిపోయింది. ఇదిగోండి, అదిగోండి మారిపోయింది, చూసారా? ఇంగ్లీష్ కొంచెం సెకండ్స్ టైం తీసుకుంటుంది, అది ఇబ్బంది ఉండదు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొకటి స్మార్ట్ ఆర్ట్. అంటే మనం పీపీటీస్ లో మనం రకరకాలుగా కంటెంట్ ని డాక్యుమెంట్ గా చూపించాలి నేను. సో అప్పుడు ఏం చేస్తాను, జస్ట్ నేను ఏం చేస్తానంటే బ్లాంక్ స్లైడ్ తీసుకుంటున్నాను, ఇన్సర్ట్, అన్నిటికీ ఇన్సర్ట్ ఏనండి, ఏం చేయని అవసరం, జస్ట్ సింపుల్, చాలా సింపుల్, అన్నిటికీ ఇన్సర్ట్లోకి వెళ్ళటమే. ఇన్సర్ట్ మనం ఏం చేయని అవసరం, జస్ట్ అది క్లిక్ చేస్తే చాలు. ఇదిగోండి ఇక్కడ స్మార్ట్ ఆర్ట్ ఉందన్నమాట. నేను డయాగ్రమెటిక్గా, నేను ఏదైనా కంటెంట్ ఉంది నా దగ్గర, సో ఆ కంటెంట్ని డయాగ్రమెటిక్గా చూపించాలి. సో నేను ఒక సైకిల్ తీసుకుంటాను. సో సైకిల్ తీసుకుంటున్నాను, ఇది ఈ ఫార్మాట్ తీసుకున్నాను, టెక్స్ట్ సైకిల్ అనమాట ఇది. మనం ఈ ఫార్మాట్ తీసుకుంటున్నాను. ఇంకా చాలా ఉంటాయి. ఆ స్మార్ట్ ఆర్ట్ని మన టెక్స్ట్ని డయాగ్రమెటిక్గా చూపించడానికి చాలా సినారియోస్ ఉంటాయి. ఆ సినారియోస్ తగ్గట్టుగా అనమాట. ఇప్పుడు ఏదైనా ఆర్గనైజేషన్ ఉందనుకోండి, హైరార్కీ రూపంలో ఉంటుంది. అంటే ప్రెసిడెంట్ ఉంటాడు, తర్వాత సిఇఓలు ఉంటారు, తర్వాత జనరల్ మేనేజర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ హైరార్కీ ఫార్మాట్ తీసుకుంటారు. అవునా, ఈ హైరార్కీ ఫార్మాట్ తీసుకొని దాని తగ్గట్టుగా మనం అందులో కంటెంట్ని మాడిఫై చేసుకుంటాం. నేనేం చేస్తానంటే సైకిల్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. మనం ఏదైనా టెక్స్ట్ని మనం డయాగ్రమెటిక్గా చూపించడానికి ఇందులో మనకి ఎంఎస్ ఆఫీస్ ఏం చేసిందంటే చాలా ఫార్మాట్స్ ఇచ్చింది. ప్రాసెస్ ఉంది, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉంటుంది. అది ఆ ప్రాసెస్ నేను డయాగ్రమెటిక్గా రిప్రజెంట్ చేయాలి. అలాంటప్పుడు వీటిలో మనకి ఏదైతే సూటబుల్ అవుతుందో మన సినారియోకి, దాని తగ్గట్టు మనం అటువంటి ఆ ప్రాసెస్ డయాగ్రామ్ని మనం తీసుకుంటాం అనమాట. నేనేం చేస్తానంటే జస్ట్ ఒక సైకిల్ తీసుకుంటున్నాను, ఇదిగోండి టెక్స్ట్ సైకిల్ అనమాట, ఇది తీసుకున్నాను. ఇది ఓకే, అదిగోండి, ఏం లేదు, జస్ట్ మీరు చేసేది ఏం లేదు, జస్ట్ క్లిక్ చేస్తారు అంతే. సో ఆటోమేటిక్గా అదే ఇదిగోండి ఎంటర్ చేయమంటారు చూడండి. మనం ఎక్కడన్నా ఎంటర్ చేయొచ్చు, ఇక్కడ కూడా ఎంటర్ చేయొచ్చు. ఈ టెక్స్ట్ దగ్గర ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేదా ఇక్కడ కూడా ఎంటర్ చేయొచ్చు. నేనేం చేస్తాను, మనకి వాటర్ ఏ విధంగా వర్షాలు ఎలా పడతాయి, జస్ట్ సింపుల్గా ఏం చేస్తాను, సన్లైట్ పడుతుంది. సన్లైట్ వల్ల ఓషన్ మీద పడుతుంది, ఏమవుతుంది, తర్వాత వేపరైజ్ అయ్యింది. అవునా, వేపరైజ్ అయ్యింది, క్లౌడ్స్ ఫామ్ అవుతాయి, రెయిన్ పడుతుంది. అవునా. సో ఇది ఒక సైకిల్ ఫార్మాట్ జరుగుతూనే ఉంటుంది. మనకు ఆ పర్టికులర్ సీజన్ రాగానే ఈ ఫార్మాట్ జరుగుతూ ఉంటుంది. అవునా. సో ఇందులో కూడా ఏం లేదు, ఇందులో కూడా మీరు ఏం చేస్తారంటే, మీరు ఏదైనా కలర్స్ చేంజ్ చేయాలి, లేదా 3D స్టైల్లో కావాలి మీకు, ఇలా కాదు, కలర్ చేంజ్ చేసుకోవాలి మీరు, ఇదిగోండి ఇలా. సో అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి అనమాట. మనం ఏం చేయని అవసరం, జస్ట్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేయడం, అన్నీ కూడా ఈజీ. ఇదిగోండి
కలర్ ఏమో ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? చాలా ఈజీ, అసలు మనం ఏం చేయనవసరం లేదు. 3D షేప్ కావాలి, ఇదిగోండి ఇలా పెడతాం. సో దానికి కలర్ చేంజ్ చేయాలి. ఇలానే ఉంటాయి అన్నీ కూడా. సో కొన్ని కలర్ సపోర్ట్ చేస్తే ఆ షేప్, కొన్ని చేయదు. అది మనం చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇందులోనే మనం అన్నీ కూడా మార్చేసుకుంటాం అన్నమాట. కాదు ఈ షేప్ కాదు, నేను వేరేది మార్చుకోవాలి మళ్ళీ. నేను ఇది కాదు, ఇది ఇందులో పెట్టుకోవాలి. మార్చేసుకోండి, క్లిక్ చేయండి, ఆ లేఅవుట్కి మారిపోయింది ఆటోమేటిక్గా. కాదు ఇది కావాలి, ఇలా మార్చుకోండి. సో ఇందులో కూడా చాలా ఫార్మాట్స్ ఉంటాయి. ఇవ్వండి ఇలా. ఓకేనా? సో ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఆ పర్టికులర్ ఫార్మాట్. సో మనం తీసుకున్నటువంటి ఆ లేఅవుట్లో చాలా ఉన్నాయి. చూడండి మారిపోయింది అంతా, చూసారా? సో ఈ విధంగా మనం ఏదన్నా కంటెంట్ని డయాగ్రమాటిక్గా మార్చాలంటే ఇదన్నమాట. సో అంటే పీపీటీలో మనం ఎప్పుడేం చేసాము, టెక్స్ట్ యాడ్ చేసాం, మళ్ళీనేమో ఇమేజ్ యాడ్ చేసాము, టేబుల్ యాడ్ చేసాము, చార్ట్ యాడ్ చేసాము, ప్లస్ ఇప్పుడు ఏం చేసాము, స్మార్ట్ యాడ్ చేసాము. కాదు నేను ఏదైనా వీడియో కావాలండి, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, సో వీడియో నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. అప్పుడేం చేస్తాం అంటే ఏం లేదు, జస్ట్ ఇంకోటి హోమ్లోకి వెళ్ళండి. హోమ్లోకి వెళ్ళి ఇదిగోండి, నేను జస్ట్ బ్లాంక్ స్లైడ్ మీద చెప్తున్నాను అంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా మీరు ఒక న్యూ స్లైడ్ క్రియేట్ చేసి దానిలో అన్నిటినీ యాడ్ చేసేసుకోవచ్చు. ఇన్సర్ట్లోకి వెళ్ళండి, ఇదిగోండి ఇక్కడ వీడియో ఉంది. సో వీడియో ఉందన్నమాట. సో ఆన్లైన్లో వీడియో ఉందా లేదా మన పీసీలో, నా పీసీలో ఉంది వీడియో. జస్ట్ క్లిక్ చేస్తాను అంతే, నేనేం చేయను. అన్ని క్లిక్ చేయడమేనండి మొత్తం కూడా. జస్ట్ క్లిక్ చేయడం, ఎడిట్ చేయడం, క్లిక్ చేయడం, ఎడిట్ చేయడం, క్లిక్ చేయడం, ఎడిట్ చేయడం మనం అందరికీ తెలిసిందే. సో ఆ క్లిక్ చేయడం, ఎడిట్ చేస్తే చాలు. ఇదిగోండి జస్ట్ క్లిక్ చేయడం. సో ఆల్రెడీ ఒక వెడ్డింగ్ వీడియో ఉంది, ఆల్రెడీ మేము డెవలప్ చేసింది. జస్ట్ చూడండి, అది ఆల్రెడీ వెడ్డింగ్ వీడియో చేసాము, వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అనమాట. జస్ట్ అది యాడ్ చేస్తాం. అదిగోండి ఇన్సర్ట్ అయింది. ఓకే. సో మనకి ఇక్కడ మనం ప్లే కూడా చేసేయచ్చు. డైరెక్ట్ ప్లే క్లిక్ చేస్తే ప్లే అవుతుంది అనమాట. ఇలా ప్లే అవుతుంది. మనం దాన్ని ఆపాలనుకుంటే మనం పాస్ చేయొచ్చు, ఇక్కడ పాస్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం బేసిక్గా మనం వీటన్నిటికి కూడా మనం ఇవన్నీ చేస్తాం. సో సార్ అంతా బాగానే ఉంది సార్, బాగుంది. మనకి నేను స్లైడ్ షో, నేను ప్రెజెంటేషన్ ఇవ్వాలి కదా, ఇప్పుడు దాకా నేను స్లైడ్ ప్రిపేర్ చేశాను, నేను స్లైడ్ షో ఇవ్వాలి సార్ నేను అంటారు మీరు. అవునా కదా, స్లైడ్ షో ఇవ్వాలి కదా. నేను ఇప్పుడు కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నా, నేను స్లైడ్ ప్రిపేర్ చేస్తున్నా, నేను స్లైడ్ ప్రెజెంట్ చేయాలి నేను. సో ఒక మీటింగ్లోకి వెళ్ళో లేకపోతే సెమినార్లోకి వెళ్ళి నేను స్లైడ్ ప్రెజెంట్ చేయాలి. అది ఎలా ప్రెజెంట్ చేస్తాను. సో మీకు కొన్ని టెక్స్ట్ యానిమేషన్స్ ఉంటాయి అన్నమాట, అది చెప్తాను చూడండి. సో ట్రాన్సిషన్స్ కూడా చెప్తాను, ముందు యానిమేషన్స్ చూడండి. ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ ఉంది, మనకి గ్రాఫిక్స్ ఉంటాయి కదా, మనకి సినిమాల్లో వస్తుంటాయి. కొంచెం అటు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి వెళ్ళడం కానీ, లేకపోతే నీటిలో నుంచి పైకి లేచినట్టు కానీ, అట్లా ఆ టెక్స్ట్ అనేది రకరకాల ఫార్మేట్లో వస్తూ ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా టెక్స్ట్ మీద మనం అప్లై చేసేటువంటి యానిమేషన్స్ అనమాట. ఇది చూడండి ఎట్లా ఉంటుంది. జస్ట్ క్లిక్ చేయడం, అప్లై చేయడం. నేను ఇది ఒక్క ఇది ఫ్లైన్, అదిగోండి ఫ్లైన్ అనే యానిమేషన్ యాడ్ చేశాను. లేదా ఫ్లోటిన్, అదిగోండి ఇలా ఫ్లోటిన్. సో ఏం లేదు, మనం టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలి. ఆల్రెడీ సెలెక్ట్ చేసే ఉంది కాబట్టి సెలెక్ట్ చేయాలి. సో ఇది అప్లై చేయడం అనమాట. స్ప్లిట్ ఇది ఒక, సో దానికి యాడ్ చేశాను నేను, దీనికి కూడా యాడ్ చేశాను. స్టూడెంట్స్ అన్నా కదా, సో దీనికి కూడా సో నేను యానిమేషన్ యాడ్ చేయాలి టెక్స్ట్కి. సో అదొక యానిమేషన్. సో అంటే మనం ముందలే మనం కొన్ని చిన్న ఎఫెక్ట్స్ మనం యాడ్ చేసుకుంటాం. అవునా, అంటే మనం స్లైడ్ ఓపెన్ చేసిన అమ్మటే మనం చెప్పం కదా. ఇందులో కూడా సంథింగ్ అది సెలెక్ట్ చేయడం, అప్లై చేస్తే చాలా ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది అనమాట. నేను వీటన్నిటికి కూడా ఒకేసారి అప్లై చేస్తాను. సెలెక్ట్ చేయటం,
జస్ట్ స్ప్లిట్ అదే. సో దానికి మనం సపరేట్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం అప్లై చేసిన సీక్వెన్స్లోనే అది యాడ్ అయింది. సో ఫస్ట్ ఇది 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 వస్తుంది, దాని ఎఫెక్ట్ వస్తుంది, తర్వాత దీని ఎఫెక్ట్ అంటే 1, 2, 3 అదే అనమాట. సీక్వెన్స్లో మనకి ఎఫెక్ట్స్ కూడా యాడ్ అవుతాయి. జూమ్. సో ఇలా మనం జస్ట్ నేను కొన్ని టెక్స్ట్కి యాడ్ చేశాను. సో ఇక్కడ మనం ఇక్కడ పెడతాం అనమాట. నేను మౌస్ క్లిక్ చేయగానే ఆ ఎఫెక్ట్ యాడ్ ఎఫెక్ట్ ఆ టెక్స్ట్ రావాలి అని మనం ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. అర్థమవుతుందా? ఆన్ మౌస్ క్లిక్. సో ఇదైతే మీకు ఈజీ అనమాట. జస్ట్ మౌస్ క్లిక్ చేయగానే ఆ టెక్స్ట్ వస్తుంది, పర్టికులర్ టెక్స్ట్. సో ఇలా టెక్స్ట్కి మనం యానిమేషన్స్ యాడ్ చేసుకుంటాం. సో ఇంకోటి ఏంటంటే మీకు వాడట్ అని ఉందన్నమాట. అది కూడా చెప్తాను మీకు. ఇదిగోండి, ఇది కూడా మీరు మనం కొన్నిసార్లు కొంచెం క్రియేటివ్గా నేను రాసినటువంటి స్లైడ్లో కొంచెం క్రియేటివ్గా ఉండాలి. ఆ పదం కానీ ఏదన్నా కానీ క్రియేటివ్గా ఉండాలి. ఇన్సర్ట్ వాడట్. వాడట్కి వెళ్ళి జస్ట్ క్లిక్ చేయండి చాలు, అంతే. క్లిక్ చేస్తే చాలు మనకు అట్లా మన టెక్స్ట్ని ఎంటర్ చేయమంటుందాం. సో ఎంటర్ చేయమంటే మనం ఏం చేస్తాము? ఎంటర్ చేస్తాం. ఏముంది? జస్ట్ నేను పైథాన్ ఆన్లైన్ క్లాస్ అని సో ఎంటర్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. సో దీనికి నేను రకరకాల ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు, రకరకాలుగా మార్చుకోవచ్చు. ఇదిగోండి, జస్ట్ సెలెక్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మారిపోయింది. అర్థమైందా? సో ఆ టెక్స్ట్లో కూడా ఏ కలర్ అయితే ఫిల్ చేయొచ్చు. ఆల్రెడీ నేను ఇందాక బ్లూ ఉంది, నేను కలర్ మార్చుకున్నాను. ఆ టెక్స్ట్ కూడా అవుట్లైన్ ఇచ్చుకోవచ్చు. నేను ఎల్లో ఇచ్చా, లేదా బ్లూ ఇచ్చా. అదిగోండి, మారిపోయింది, చూసారా? సో ఇలా టెక్స్ట్ని కూడా మార్చుకోవచ్చు. టెక్స్ట్ను మార్చుకోవచ్చు, టెక్స్ట్కి కలర్ ఫిల్ చేయొచ్చు, టెక్స్ట్కి అవుట్లైన్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇట్లా ఏం లేదు, జస్ట్ వాడట్ సెలెక్ట్ చేయండి. ఏముంటుంది? ఎంటర్ టెక్స్ట్, యువర్ టెక్స్ట్ హియర్ అంటది. అక్కడ మనం మనకు కావాల్సిన టెక్స్ట్ని ఎంటర్ చేసుకొని మనం ఆ టెక్స్ట్ యొక్క కలర్ మార్చుకుంటాం, టెక్స్ట్ అవుట్లైన్ కూడా మార్చుకుంటాం. ఇలా మార్చుకుంటాం. ఇంకా ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఏంటంటే జస్ట్ మీరు ఒక్కొక్క ఎఫెక్ట్ అప్లై చేసి చూసుకుంటే చాలు, మీకు ఈజీగా అర్థమైపోయింది. ఓహో, ఏ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు ఈజీగా అర్థమైపోయింది అనమాట. అసలు ఆ పీపీటీ అనేది చాలా ఈజీ, డెవలప్ చేయడం చాలా ఈజీ. ఎంత ఈజీ అంటే మనం ఫోన్లో మెసేజ్ పంపించినంత ఈజీ. ఏం చేస్తాం? మనం టైప్ చేస్తాం, పంపిస్తాం. అలానే మనకి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా, పవర్ పాయింటే కాదు, వర్డ్ అవ్వచ్చు, ఎక్సెల్ అవ్వచ్చు. ఎక్సెల్ అయితే మనకు ఫార్ములాస్ అవసరం అవుతాయి, కానీ వర్డ్, పవర్ పాయింట్లో మనం జస్ట్ టెక్స్ట్ని ఎంటర్ చేసుకొని ఆ పర్టికులర్ ఎఫెక్ట్స్ ఏముంటాయో మనం ఈజీగా అబ్జర్వ్ చేస్తే చాలన్నమాట, ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి, జస్ట్ ఈ విధంగా నేను మార్చుకోవచ్చు అనమాట. ఆ పర్టికులర్ ఏదైతే నేను పర్టికులర్ హెడ్డింగ్ అవ్వచ్చు, లేదా స్టార్టింగ్ స్లైడ్ అవ్వచ్చు, దాన్ని ఈజీగా నేను మార్చుకోవచ్చు. ఇది బాగానే ఉంది. సో సార్, నేను ఈ డిజైన్ బ్యాక్ సైడ్ మనం బ్లాంక్ పెట్టాం కదా, నేను డిజైన్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా సార్ అనుకోవచ్చు. చేంజ్ చేయొచ్చు. మనం రకరకాల స్లైడ్స్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇది వైట్ ఉంది స్లైడ్, దీన్ని స్లైడ్ అంటామా, ఓకేనా? పీపీటీలో ప్రతి పేజ్ని కూడా స్లైడ్ అంటామా, స్లైడ్ అని పిలుస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తామంటే ఇక్కడ ఆల్రెడీ ఉంటాయి, మనం క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అప్లై అయిపోయింది. సో ఈ విధంగా అప్లై అయిపోయింది అన్నిటికీ. ఇలా మొత్తానికి మనకి అప్లై అయిపోయింది, ఓకేనా? సో థీమ్ని మనం అంటే ఆ పర్టికులర్ థీమ్ అప్లై చేయగానే ఆటోమేటిక్గా ఆ థీమ్ అప్లై అయిపోయింది అనమాట. సో మార్చుకోవచ్చు, మళ్ళీ మనం మార్చుకోవడానికి మార్చుకోవచ్చు. ఇదిగోండి, ఆల్రెడీ ఉన్నదాన్ని నేను మళ్ళీ మాడిఫై చేసి. సో ప్రతి థీమ్కి కొన్ని కలర్స్ ఉంటాయి, ఆ కలర్స్ ఆటోమేటిక్గా మన టెక్స్ట్ కూడా అప్లై అయిపోతాయి ఆటోమేటిక్. ఓకేనా? జస్ట్ క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా. ఇదిగోండి, ఈ విధంగా. సో ఇదంతా నేను మొత్తం పీపీటీ అంతా రెడీ చేసుకున్నాను. సో నేను
నేను స్లైడ్ షో ఇవ్వాలి. ఇప్పుడు నేను ప్రెజెంట్ చేయాలి. సో ఏం చేస్తాం, స్లైడ్ షో. ఇక్కడ చూడండి, మనం స్లైడ్కి మనం మూవ్ అవుతున్న కొద్దీ మనం కొంచెం కొంత ట్రాన్సిషన్ ఉంటుంది. అంటే ఒక స్లైడ్ నుంచి ఇంకో స్లైడ్కి వచ్చేటప్పుడు మనం కొంచెం ఎఫెక్ట్ పెట్టచ్చు అన్నమాట. ఆ ఎఫెక్ట్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదిగోండి, అలా ఒక స్లైడ్ తర్వాత ఒక స్లైడ్ అలా వచ్చింది అనమాట. మనం మార్చుకోవచ్చు. మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఏం చెప్పాము, అది మనకి స్లైడ్ వచ్చేటప్పుడు సౌండ్స్ జస్ట్ మనం ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం అయిపోయింది. నేను ఇప్పుడు స్లైడ్ని ప్రజెంట్ చేయాలి. స్లైడ్ని ప్రజెంట్ ఏ విధంగా చేస్తారంటే ఇదిగోండి, ఫ్రమ్ ద బిగినింగ్. ఓకేనా, ఇప్పుడు మనం 3వ స్లైడ్లో ఉన్నాము. జస్ట్ మనం స్టార్టింగ్ స్లైడ్ నుంచి మనం వెళ్ళాలి. అవసరం అక్కడ క్లిక్ చేయని అవసరం, జస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ అనగానే మీరు క్లిక్ చేయగానే చాలు. సో ఆల్రెడీ నేను ట్రాన్సిషన్ అప్లై చేశాను, ప్లస్ మౌస్ క్లిక్ అని పెట్టాను. నేను ఎప్పుడైతే మౌస్ క్లిక్ చేస్తానో, అదిగోండి మౌస్ క్లిక్ చేస్తానో అప్పుడు ఆ పర్టికులర్ టెక్స్ట్కి ఉన్నటువంటి యానిమేషన్లో ఆ టెక్స్ట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట. నేను మళ్ళీ మౌస్ క్లిక్ చేస్తాను చూడండి, కింద సబ్ టైటిల్ రావాలి కదా, సబ్ టైటిల్ ఒకటి ఇచ్చాను నేను. సో ఇట్లా మనం ప్రజెంట్ చేసి, సో ఇప్పుడు కంప్యూటర్ ఎడ్యుకేషన్ మనం ఏం చేస్తాము, సో ఆ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, స్టూడెంట్స్కి ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుందని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అయిపోయింది. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళగల నేను, నెక్స్ట్ ఏం లేదు, క్లిక్ చేయండి చాలు. క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఇది స్లైడ్ ట్రాన్సిషన్కి మనం అప్లై చేసినటువంటి ఎఫెక్ట్. అంటే ఒక స్లైడ్ నుంచి ఇంకో స్లైడ్కి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ క్లిక్ చేస్తున్నా, అదిగోండి మళ్ళీ అంటే మౌస్ మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మన స్లైడ్లో ఉన్నటువంటి టెక్స్ట్కి ఏవైతే యానిమేషన్స్ అప్లై చేసామో ఆ యానిమేషన్స్ అప్లై అయితే ఒక్కొక్కటిగా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్రతిదానికి కూడా మౌస్ క్లిక్ చేయడమే జస్ట్. ఇట్లా నేను ఇంకోసారి క్లిక్ చేశాను, సో పాయింట్స్ వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కంటెంట్ కూడా ఉంది కదా, దాన్ని కూడా అప్లై చేశాను కదా, జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తాను. అదో చూడండి. సో నేను ఆ పారాగ్రాఫ్కి ఏం చేసిన ఇంకో ఫార్మెట్, ఇంకో యానిమేషన్ అప్లై చేశాను, అలా వచ్చింది. సో దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, జస్ట్ ఏం లేదు, మనం జస్ట్ మౌస్ క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతాం. ఇదిగో చూడండి, నేను నెక్స్ట్ స్లైడ్లో ఏం చేశాను, నేను ఎటువంటి ఫార్మాట్స్ అప్లై చేయాలి టెక్స్ట్కి, అవునా. సో ఫార్మాట్స్ అప్లై చేయలేదు కాబట్టి మనకి ఎలా వచ్చింది, జస్ట్ మామూలుగా టెక్స్ట్ కనిపించింది అంటే డైరెక్ట్గా, అవునా. మళ్ళీ నేను మనం అప్ యారో డౌన్ యారో క్లిక్ చేసాం అనుకోండి, ఫ్రంట్కి బ్యాక్ కూడా మూవ్ అవచ్చు. ఇదిగోండి, సో ఇది తర్వాత స్లైడ్. ఇదిగోండి మళ్ళీ నేను మౌస్ క్లిక్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్నాను, నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. ఏం చేస్తాను, మళ్ళీ అప్ యారో క్లిక్ చేస్తాను. అంటే కీబోర్డ్ అప్ యారో క్లిక్ చేయగానే మళ్ళీ మనకి బ్యాక్ స్లైడ్కి వెళ్ళిపోతాను ఆటోమేటిక్. ఇదిగోండి ఇక్కడ చూస్తే నేను ప్రెజెంట్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను చెప్పచ్చు. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాలంటే మౌస్ క్లిక్. ఇదిగోండి నేను టేబుల్ ఏదో నా టేబుల్ అనాలిసిస్ ఉంది, టేబుల్ గురించి చెప్పాలి, టేబుల్ అలా చెప్పేస్తాను. ఇంకోటి ఉంది స్లైడ్, చార్ట్ ఉంది, చార్ట్ గురించి నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇది కూడా చార్ట్, ఇంకో చార్ట్ మనం యాడ్ చేసిన చార్ట్ అన్నమాట. ఇంకోటి ఉంది, ఇప్పుడు నేను ఏదో ఒక స్మార్ట్ ఆర్ట్ ఉంది, ఒక స్మార్ట్ ఆర్ట్ ఒక కంటెంట్ ఉంది నా దగ్గర, దాన్ని డయాగ్రమాటిక్గా నేను రిప్రజెంట్ చేయాలి. సో ఏం చేస్తాను, ఈజీగా నేను ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి స్మార్ట్ ఆర్ట్ని ఈజీగా నేను ప్రజెంట్ చేస్తాను. జస్ట్ క్లిక్ చేయడం అంతే, క్లిక్ చేస్తే చాలా ఆటోమేటిక్గా మనకి అప్లై అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ నేను వీడియో పెట్టాను, సో నేను వీడియో చూపించాలి ఇప్పుడు ఆడియన్స్కి. నేను ఏం చేస్తాను, ఇక్కడ పెట్టంగానే మనకి ఇదిగోండి కింద ప్లే బటన్ కనిపిస్తుంది, చూసారా. జస్ట్ ప్లే చేస్తే చాలు, ఆటోమేటిక్గా ప్లే అయ్యింది. అదిగోండి ఇలా ప్లే అవుతుంది, చూసారా. అదిగోండి, సో ఇలా మనకి సో వీడియో కూడా ప్లే అయింది. సో వీడియో నేను పాస్ చేయాలి లేదా ఆఫ్ చేయాలి, జస్ట్ క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అయిపోయింది. సో ఇట్లా క్లిక్ చేస్తే ప్లే అయింది, జస్ట్ ఇక్కడే ఉంటుంది పాస్.
అది క్లిక్ చేయండి చాలు, ఆటోమేటిక్గా వీడియో అనేది ఆగిపోయింది. సో వీడియో చూపించాను, అయిపోయింది. నేను దాని గురించి డిస్క్రిప్షన్ చెప్పాను, అయిపోయింది. నేనేం చేస్తాను, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాలి. ఇంకా జస్ట్ మౌస్ క్లిక్ చేయడం అనమాట. సో ఇది ఏం చేసాం మనం, వాడాట్ క్రియేట్ చేసాం. సో వాడాట్ నెక్స్ట్. సో ఇక్కడతో ఎండ్ అయిపోయింది, అంతేనా? మన స్లైడ్స్ ఇవే అనమాట, ఎండ్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఎక్కడైతే టెక్స్ట్ కనిపించిందో వాటన్నిటికి కూడా మనం యానిమేషన్స్ అప్లై చేయొచ్చు. ఏవైతే యానిమేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎక్కడైతే టెక్స్ట్ కనిపించిందో ఆ టెక్స్ట్కి మనం ఈజీగా అప్లై చేయొచ్చు అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఈ వాడాట్ కూడా నేను అప్లై చేసుకోవచ్చు. కంట్రోల్ ఏ అంటే ఏదన్నా ఆ టెక్స్ట్ బాక్స్లో ఉన్న కంటెంట్ సెలెక్ట్ అవ్వాలంటే కంట్రోల్ ఏ అన్న, కంట్రోల్ ఏ చేయటం. నెక్స్ట్ అది బాగుంది చూసారా? సో ఇలా మార్చుకోవచ్చు. కాదు దీని ఫార్మాట్ మార్చాలి, డబుల్ క్లిక్ చేయటం అన్నీ కూడా. ఈ ట్రాన్సాక్షన్ మార్చుకోవాలండి, వేరేది మార్చుకోవాలి. ఇది వద్దు అనుకుంటే కానీ జస్ట్ క్లిక్ చేయడం, డిలీట్ చేసేయచ్చు మనం. ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో అది వద్దు అనుకుంటే కనుక సో కంప్యూటర్ అప్లికేషన్స్ అని రాసి. సో ఈ విధంగా మనం ఒక స్లైడ్లో సో అన్ని రకాలుగా మనం చేసుకోవచ్చు. టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు, వీడియో యాడ్ చేసుకోవచ్చు, టేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, స్మార్ట్ ఆర్ట్ యాడ్ చేసుకోవచ్చు, చార్ట్, ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకొని మనం పీపీటీ అనేది ఈజీగా మనం ప్రజెంట్ చేయొచ్చు. సో బేసిక్గా ఇవన్నీ మనం ఒక పీపీటీ కనుక మనం చూసినట్లయితే బేసిక్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. బేసిక్గా మనకి ఇవే కనిపిస్తాయి, వీడియో అన్న కనిపిస్తుంది, టెక్స్ట్ కనిపిస్తుంది, ఇమేజ్ కనిపిస్తుంది, టేబుల్ ఏదైనా టేబుల్ అంటే టేబుల్ మనకి కనిపిస్తుంది, లేదా చార్ట్ అన్న కనిపిస్తుంది. సో ఇది పీపీటీ అంటే ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ని మనం ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి మీకు డౌట్స్ ఉంటే కనుక ఇప్పుడు అడగచ్చు. అర్థమైంది అందరికీ? కిషోర్ సార్. సార్ బాగా చెప్పారు సార్, బాగా చెప్పారు సార్. సార్ ఒక్క నిమిషం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ కిషోర్ సార్ ఫర్ సచ్ ఎ వండర్ఫుల్ అండ్ నాలెడ్జబుల్ సెషన్ సార్. చాలా మందికి వాళ్ళ ప్రొఫెషన్స్ లో ప్రెజెంటేషన్స్ ఎలా చేయాలి అండ్ సార్ ఇప్పుడు పీపీటీ సైజ్ తగ్గించాలంటే ఎట్లా సార్? ఏమైనా టెక్నిక్ ఉందంటారా? కొన్నిసార్లు పీపీటీ చేసేప్పుడు ఏమవుతుందంటే సైజ్. సార్ అనిల్ కుమార్ గారు మీకు అవకాశాన్ని ఇస్తారు, అప్పుడు మాట్లాడండి ఒక్కసారి. ఓకేనా సార్? ప్లీజ్ శివకుమార్ గారు మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కిషోర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్. అండ్ ఇది చాలా నాలెడ్జబుల్ సెషన్ సార్, ఎందుకంటే చాలా మంది వాళ్ళ ప్రొఫెషన్స్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బాసెస్ కానివ్వండి, వాళ్ళ మేనేజర్స్ కానివ్వండి, వాళ్ళని ప్రెజెంటేషన్ చేయమని అంటారు. బట్ చాలా మందికి ఏంటంటే కొన్ని బేసిక్స్ మనకి తెలుస్తాయి, ఏంటి ఎలా ప్రెజెంట్ చేయాలి అండ్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అలాంటప్పుడు డిస్క్రిప్టివ్ గా అండ్ కన్సైజ్ వేలో చెప్పడానికి ప్రెజెంటేషన్స్ అనేది యూజ్ అవుతుంటాయి సార్. సో వాళ్ళ ఏ ప్రొఫెషన్ అయినా కానివ్వండి, లేకపోతే సాఫ్ట్వేర్, హార్డ్వేర్, లేకపోతే టీచరే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఏ జాబ్ అయినా సరే ప్రెజెంటేషన్స్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు డిజిటల్ గా అప్డేట్ అవ్వాలి కాబట్టి అందరినీ అడుగుతుంటారు. సో అసలు ప్రెజెంటేషన్ యొక్క పర్పస్ ఏంటి అండ్ ప్రెజెంటేషన్ చేయడం
టెక్నిక్ కాపీ ఎలా చేయాలి, అలైన్మెంట్ చేంజెస్, ఇలాంటివన్నీ కూడా చాలా క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నారు సార్. ఇన్సర్ట్ ఫీచర్స్ అంటే ఇప్పుడు మన బార్లో ఇన్సర్ట్ ఫీచర్స్ లో ఉన్న ఆప్షన్స్ కానివ్వండి, అడిషన్ ఆఫ్ ద టేబుల్స్, ఇమేజెస్, మాట. ఎస్ సార్. ఓకే. స్మార్ట్ చాట్ కానివ్వండి, అడిషన్ ఆఫ్ డాటా ఇంటూ చాట్ కానివ్వండి, ఇలాంటివి కూడా మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇవన్నీ అయిపోయాక ఇమేజెస్ అండ్ చాట్స్ అయిపోయాక ఓకే కుమార్ సార్, మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనిల్ కుమార్ గారి దగ్గర నుంచి అడగండి. కుమార్ సార్ మీరు అడగండి. అనిల్ కుమార్ గారు. ఎస్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ విత్ పర్మిషన్ మన పార్టిసిపేట్స్ నుంచి ఒక 2-3 క్వశ్చన్లు తీసుకుందాం సార్. ఓకే సార్. ఎస్ సార్. ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సార్, నాట్ సింగిల్ క్వశ్చన్. ఎవర్ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎస్ అనిల్ కుమార్ గారు ప్లీజ్. ఎస్ సార్. అది కొన్నిసార్లు పవర్ పాయింట్ చేసినప్పుడు అది ఇట్స్ కన్స్యూమింగ్ లాట్ ఆఫ్ బ్యాండ్విడ్త్ సార్. అంటే ఫైల్ సైజ్ ఎక్కువ అయిపోతుంది. దాన్ని ఎట్లా అంటారు? దానికి ఏదైనా షార్ట్ కట్ అని ఉందంటారా? ఫైల్ సైజ్ సార్, ఫైల్ సైజ్. ఎస్ సార్. పీపీటీ సైజ్ పెరిగిపోతుంది. అది కొంచెం పంపించాలంటే ఏమవుతుందంటే మళ్ళీ జిప్ చేసినా కూడా చాలా ఆల్మోస్ట్ ఇట్ రీచింగ్ టు మోర్ దెన్ 10 MB. అలాంటప్పుడు ఏదైనా షార్ట్ కట్ ఉందంటారా? కంప్రెస్ చేసుకోవచ్చు సార్. మనం కామన్ గా ఏంటంటే కంప్రెస్ చేసినా కూడా అది ర్యార్ లో కానీ లేదా జిప్ లో కూడా కంప్రెస్ చేసినా కూడా ఫైల్ సైజ్ అయితే తగ్గట్లేదు. దానికి వేరే టెక్నికల్ ఉందంటారా? సార్ నా సజెషన్ ఏంటంటే ఆల్రెడీ మీరు ఏదైతే ఇమేజెస్ కానీ ఏవైతే వీడియోస్ కానీ ఏదైతే ఇన్సర్ట్ చేస్తారో ఆల్రెడీ కంప్రెస్డ్ ఫైల్సే మనం ఇన్సర్ట్ చేసుకోవడం బెటర్. అప్పుడు ఫైల్ సైజ్ ఈజీగా తగ్గిపోయింది. మనం ఇన్సర్ట్ చేసేది హై రెజల్యూషన్ హై ఎంబీస్ లో ఉందనుకోండి, 4 MB 5 MB లేదా 10 MB 15 MB ఉందనుకోండి, దాన్ని మనం ఆల్రెడీ ఇన్బిల్డ్ గా కంప్రెస్ చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి. కంప్రెస్ చేసుకున్నదే మనం పీపీటీలో యాడ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఫైల్ సైజ్ ఈజీగా తగ్గిపోయింది. ఓకే. సెకండ్, ఇప్పుడు సపోజ్ ఈ పీపీటీలో ఏదైనా ఎక్సెల్ కానీ ఏదైనా ఇన్సర్ట్ చేయాలంటే ఎక్సెల్ కానీ లేకపోతే వేరే ఆడియో మెసేజ్ ఇన్సర్ట్ చేయాలంటే వేరే షార్ట్ కట్ ఏమి ఉందంటారా? జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ కింద. ఎస్ సార్, ఎస్. ఏం లేదు సార్, ఇదిగోండి మీరు ఆడియో అడిగారు కదా. ఎస్ సార్. ఆడియో క్లిప్పింగ్ కానీ లేకపోతే వీడియో క్లిప్ కానీ పెట్టాలి. యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ హోమ్ లోకి వెళ్ళి జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి నేను జస్ట్ బ్లాంక్ స్లైడ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో అందులో మీరు ఆడియో యాడ్ చేద్దాం అంతే కదా. ఇదిగోండి. ఎస్ సార్. ఇందులో వీడియో పక్కనే ఆడియో ఉంది చూడండి. అచ్చా ఓకే. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ ఆడియో ఆన్ మై పీసీ క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేయటమే. ఇదిగోండి నా దగ్గర గాయత్రి మంత్రం ఉంది, జస్ట్ యాడ్ చేస్తాను. ఇన్సర్ట్ ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అయిపోయింది. మనం స్లైడ్ షో వచ్చినప్పుడు ప్లే చేసుకోవచ్చు మనం ఈజీగా. ఓకే. దీన్ని కూడా కంప్రెస్ చేసుకోమంటారా? అంటే ఇప్పుడు ఫైల్ సైజ్ ఇస్ బిగ్. ఎస్ సార్, ఎస్. మీకు ఐడియా ఉందా? కంప్రెస్ చేసుకుని చూపించమంటారా? ఐడియా ఉందా? ఐడియా ఉంది సార్. మనం కంప్రెస్ చేసుకునే వెబ్సైట్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ గా ఈజీగా కంప్రెస్ అయిపోతాయి. థర్డ్ పార్టీ టూల్స్ ఉన్నాయి. థర్డ్ పార్టీ టూల్స్ అంటే ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు మనం. మీరు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, జస్ట్ నేను ఎడ్జ్ ఓపెన్ చేసాను. జస్ట్ google.com లోకి వెళ్ళండి. ఇక్కడ ఏం లేదు, జస్ట్ కంప్రెస్ ఇమేజ్ క్లిక్ చేయండి. చేయగానే ఇదిగోండి ఇమేజ్ రీసేజర్, ఇమేజ్ కంప్రెసర్ అని. ఇది కొంచెం మంచి సైట్ అంట, మనకి ఈజీగా మనం ఇమేజ్ కంప్రెస్ చేసుకోవచ్చు. ఓకే. జస్ట్ దాన్ని రైట్ ఇచ్చింది. ఇదిగోండి మన ఇమేజ్ని సెలెక్ట్ చేయమండి. సెలెక్ట్ చేసుకుంది. సో ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. ఓకే సార్. ఫ్రమ్ డివైస్. సో మన సిస్టంలో ఉన్నటువంటి ఏదైనా ఫైల్, అది వీడియో అవచ్చు, జస్ట్ వీడియో కాదు, జస్ట్ ఇది ఇమేజ్ వరకే అనమాట. వీడియోకి వేరే ఉంటాయి. ఓకే. ఓపెన్ చేస్తాం. అప్లోడ్ అవుతుంది. తర్వాత మనకి సైజు మనం మెన్షన్ చేయొచ్చు. పీపీటీకి లిమిటేషన్ ఉందా సార్? మాక్సిమం ఇంత సైజే ఉండాలి అని చెప్పేసి ఉందంటారా? పీపీటీకి అయితే ఆ లిమిటేషన్ అయితే లేదు సార్.
తెలిసి అయితే లేదు. ఇంత ఇంత సైజ్ అనే లేదు. అంటే మీరు ఏం చేస్తుంటారు సార్? మీరు మీ నేను పర్పస్ సాఫ్ట్వేర్ సార్. ఏ పర్పస్ మీద అడుగుతున్నారు సార్? నేను సాఫ్ట్వేర్ సార్. ఓకే ఓకే. సాఫ్ట్వేర్లో ఏంటి సార్? అంటే ప్రాజెక్ట్ మేనేజర్ అలానా? ప్రాజెక్ట్ మేనేజర్. సో నార్మల్గా నాకు ఆన్ యావరేజ్ ఎవ్రీడే నాకు పీపీటీస్ ఉంటుంటాయి మీటింగ్స్లో. అదేలేండి సార్, అదేలేండి. కొంచెం టైం తీసుకుంటుంది. కంప్రెస్ చేపి ఇది బాగానే వర్క్ అవుతుంది. అప్లోడ్ ఫైల్, ఎనీ ఫైల్, ఎనీ మనకి ఫైల్ ఓపెన్.